ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, PG2KG ఉచిత విద్య కావచ్చు, డబల్ బెడ్రూమ్ హౌసెస్ కావచ్చు, తదితర వాటిపైన మేము ఉద్యమాలు చేశామా లేదన్నది పక్కన పెడితే ప్రజలకు తెలుసు ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ముందుకు పోతుంది, ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అంటే మీ మనుగడ, మీ ఉనికి చాటుకోవడానికి 2019 ఎన్నికల్లో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో మీ ఉనికిని చాటుకోవడానికి వీటిపైన పోరాటం చేయాల్సిన బాధ్యత అయితే మీ పైన ఉంది కదా, మరి ఎందుకు పోరాటం చేయడం లేదు? నాగరాజన్న, మేము అదే నీకు చెప్తున్నాను. అంటే మీకు నెక్స్ట్ టైం మేము ఏది చేసినా కూడా మీకు కూడా ఒక ఇన్విటేషన్ ఇస్తాను మా జిల్లా లేఖరి. నిన్న ఉదాహరణ, నిన్న దేని మీద చేస్తారు మీరు? ప్రాణిత చేవేళ్ళ మీద చేస్తారా? అన్నిటి మీద చేస్తున్నాం. నిన్న మా ప్రాంతంలో పాలీ హౌసెస్ రైతులు పెద్ద ఎత్తున ఉంటారు. పాలీ హౌస్ అంటే మీకు తెలుసు కదా, పాలీ హౌస్ రైతులు పెద్ద ఎత్తున ఉంటారు. వాళ్ళకి సబ్సిడీ విషయంలో గొడవ అవుతుందంటే నేను నిన్న పోయి అసెంబ్లీ దగ్గర ధర్నా చేసి 3 గంటలు అరెస్ట్ అయ్యి పూచి మీద బయటకు వచ్చాను. అది ఉద్యమం చేసినట్టు కాదా? వాళ్ళ పక్షాన కొట్లాడుతున్నట్టే కదా. వాళ్ళ పక్షాన కొట్లాడు 111 విషయం మీరే అన్నారు, మీరే కదా ఏంటో, అది ఉద్యమం చేసినట్టు కాదా? ఒక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని ఎన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం వహిస్తున్నాం మేము పశ్చిమ రంగారెడ్డి, అది ఉద్యమాలు చేసినట్టు కాదా? ఓకే, ఇది మీకు సరిపోవట్లేనట్టుంది. రోజు మేము మళ్ళీ చెప్తున్నాను, తొందరలోనే మేము చేస్తున్న ఉద్యమానికి మీరే సాక్షులు అవుతారు. మేము మా జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తలను, టీఆర్ఎస్ నాయకులను తిరగనిచ్చే ప్రసక్తి లేదు. రాను రోజు పట్లోళ్ళ కుటుంబంలో ఉద్యమ స్ఫూర్తి తగ్గలేదు అని నిరూపిస్తారు త్వరలో. మాటికి నిరూపిస్తాం. అసలు తగ్గలేదు కదా, మేము అసలు ఆపలేదని నిరూపిస్తాం. ఏ అంశాన్ని మొట్టమొదటిగా ప్రాథమికంగా తీసుకోబోతున్నారు? మీరు అనే ఒక విషయం మొదలు తీసుకుంటామని, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టు పట్ల మా ప్రాంతానికి జరుగుతున్న నష్టం ఏందో ప్రజల పక్షాన్ని తీసుకుపోయి వాళ్ళకి తెలియజేసి తద్వారా ఉద్యమాలు చేసే ప్రయత్నం చేస్తాం. అది ఉద్యమాలు చేస్తున్న నాగరాజన అంత అంటే తెలంగాణ ఉద్యమం అంత నిజానికి కూడా ప్రజల్లో తపన ఉన్న తెలంగాణ ఉద్యమం కూడా స్టాప్ గ్యాప్ మెజర్లో జరిగేది. అంటే మొదలై ఆగి మళ్ళీ మొదలై ఆగేది. సో ఏ ఉద్యమం చేయాలన్నా కూడా కొంచెం అన్నీ ఒకటేసారి చేయలేము. దానికి ఒక టాక్టిఫుల్ ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది. మెల్లమెల్లగా చేసుకుంటూ పోతుంది. కానీ ఇప్పుడు దాన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయే సమయం ఆసన్నమైంది. ముమ్మాటికి నేను, మా అమ్మగారు, మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాతో కలిసి వచ్చే నాయకులందరూ కూడా ప్రణాళిక వేస్తున్నాం. తొందరలోనే మా జిల్లాలో ఈ పట్ల పెద్ద ఉద్యమాలు చేస్తాం. దశాబ్దాల ఉద్యమాల తరువాత తెలంగాణను, ప్రత్యేక తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు కోరుకున్నట్లుగా వాళ్ళ కలలను సాకారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ 2014 ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పగానే చెప్పవచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆశించిన తెలంగాణ వచ్చిందా? ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి న్యాయం జరిగింది? అంటే గతంలో అంటే మీ తండ్రి గారు ఇంద్రారెడ్డి గారు కావచ్చు, మీ తల్లి గారు సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, రంగారెడ్డిని జిల్లాని ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? ప్రజలు కోరుకున్న విధంగా ఆ విధమైన అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారా? నాగరాజన్న, మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగినారు. ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాలు రంగారెడ్డి జిల్లాకి జరిగింది ఏంటి? మీరు అనుకున్నట్టు అభివృద్ధి జరుగుతుందా లేదా, ఏమన్నా దాంట్లో లోటుపాట్లు ఉన్నాయని అడిగిన ప్రశ్నకు, తెలంగాణ ఉద్యమం అనేది నీళ్లు, నిధులు, నియామకాల పునాదుల మీద తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. మా నీళ్లు మాకు దక్కట్లేవు, సీమాంధ్ర పెత్తంతారు వ్యవస్థలు మాకు దక్కాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతున్నారని, మా నిధులు, మా ప్రాంతంలో ఉత్పత్తి అయిన నిధులు మా ప్రాంతంలో పెట్టుకోకుండా రాయలసీమకు ఆంధ్రాకి తీసుకుపోతున్నారని నిధులపైన పంచాయతీ వచ్చింది. నియామకాలు, మా ఉద్యోగాలు పెద్ద ఎత్తున గండిగొట్టి మా యొక్క పోస్టింగ్లు, ప్రమోషన్లు కూడా సీమాంధ్రకు సంబంధించిన వ్యక్తులు తీసుకుపోతున్నారనేది నీళ్లు, నిధులు, నియామకాల పునాదుల మీద తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా వాస్తవినిగా రాజకీయాల గురించి పక్కలు పెట్టేసి, కార్తిక్గా కూడా లేదు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కూడా ఇదంతా కూడా పక్కన పెడితే, రంగారెడ్డి జిల్లా వాస్తవినిగా ఆ నీళ్ల పట్ల, నియామకాల పట్ల, నిధుల పట్ల మా ప్రాంతానికి న్యాయం జరుగుతుందా అనే ఒక ప్రశ్నకు ముమ్మాటి కాదని చెప్పుకోవాలి. మొదలు మనం నీళ్లు మాట్లాడుకున్నాం. మా ప్రాంతానికి రావాల్సిన వంటి ఒక నీళ్లు ప్రాణాయిత చేయల ద్వారా ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గ యొక్క ప్రయోజనాల కోసం, గజ్వేల్ సిద్దిపేట కోసం మా ప్రాంతానికి రావాల్సిన వంటి గోదావరి నీటిని వాళ్ళు ఆపుకున్నారు. కృష్ణా ఏదైతే మీరు నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి పాలమూరు రంగారెడ్డి గారు ఇప్పటి వరకు 1 ఎకరా కూడా మీ ప్రణాళికలలో లేదు మా జిల్లా సాగైనట్టు. నీటి విషయాల్లో సంపూర్ణంగా నష్టం పోతుంది రంగారెడ్డి జిల్లా. నిధులు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుందంటే అది రంగారెడ్డి జిల్లా వల్లనే. ఇక్కడున్న ఫ్యాక్టరీలే కానీ,
కంపెనీలే కానీ, ఇక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్లే కానీ, ఇక్కడ జరుగుతున్న సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ ఏది చెప్పుకున్నా కూడా అన్ని జిల్లాల కన్నా నంబర్ 1 ఉన్న జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా. మా జిల్లాలో ఈరోజు ఏ గ్రామ పంచాయతీలు అని మీరు అడగండి నాగరాజన్న, టీడీలు మా గ్రామ పంచాయతీల యొక్క హక్కులు, మా యొక్క డబ్బు, మాకు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి రూపాయిని కూడా ప్రభుత్వం మొత్తాన్ని కూడా ఆపుకున్నది. దాదాపు 2,500 కోట్లు ఒట్టి మా గ్రామ పంచాయతీలు టీడీలే ఇవ్వాలి. 500 కోట్లు సినరేజ్ మన కోటు మొట్టికాయలు వేసినా కూడా సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. 500 కోట్ల రూపాయలు మా ప్రభుత్వానికి, మా జిల్లాకు, మా జిల్లా పరిషత్కి నిధులు ఇవ్వాలి. సో నిధుల్లో ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది. నియామకాలు అన్నిటికన్నా పెద్ద విషయం మా జిల్లా ప్రజలు తెలుసుకోవాల్సింది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మన కనీవిని ఎరగని విధంగా నష్టం చేయబోతున్నది. జోనల్ వ్యవస్థ అనేది మా దగ్గర తెలంగాణలో ఉంటుంది. జోన్ 5 అండ్ జోన్ 6. మేము దక్షిణ ప్రాంతంలో ఉన్న జోన్లో హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలో ఉంటుంది. జోన్ అంటే మా ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలు, జోనల్ పోస్టులు, ఇదంతా కొంచెం సబ్జెక్టు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ జోనల్ వ్యవస్థను తీసేసి జోనల్ పోస్టులు ఏవైతే నియామకాల్లో 100 పోస్టులు ఉంటే 80% జోనల్ పోస్టులు ఉంటాయో, ఈ 80% జోనల్ పోస్టులను కూడా రాష్ట్ర స్థాయి పోస్టులు చేయాలని ఆలోచన చేయడంతో మా ప్రాంతానికి కనీవిని ఎరగని విధంగా నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇంత నష్టం మాకు ఎప్పుడు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా నిధుల పట్ల, నియామకాల పట్ల, నీళ్ళ పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగిందో లేదా అని ప్రశ్న ఉన్నప్పుడు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన మాత్రం సంపూర్ణంగా ఈ 3 అంశాల్లో మాకు నష్టం చేస్తుంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. ఇది ఈ అంశాలు పేర్లపైన మేము ప్రజల్లోకి పోతాం. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు ఎటువైపు పోతున్నాయంటారు? నీళ్లు ముఖ్యమంత్రి గారి యొక్క రీడిజైన్ యొక్క వికృత ఆలోచనలతో గోదావరి నీళ్లు మెదక్, సిద్దిపేట్, గజ్వేల్ వరకే ఆగిపోతున్నాయి. ఇన్వయబుల్ ప్రాజెక్ట్ అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు జిల్లాలో కొంత ప్రాంతం వరకే ఆగిపోతుంది. సో మా ప్రాంతానికి న్యాయం జరగలేదు. నిధులు ముమ్మాటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు ఏదైతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఏదైతే కమిషన్ భగీరథగా మార్చుకున్నారో ఆ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకుంటున్నారు. వాళ్ళ నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకుంటున్నారు. మా ప్రాంతంగా రావాల్సిన నిధులు ఆపేస్తున్నారు. నియామకాలు ముమ్మాటికి ఉత్తర తెలంగాణ సంబంధించిన ఉద్యోగులకు న్యాయం చేయాలని ఒక న్యాయమో లేకపోతే వాళ్ళని బుట్టలు వేసుకోవాలో ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు జోనల్ వ్యవస్థను ఎత్తేస్తున్నారనే విషయం ఇది నిజం. ఈ 3 కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి తీసుకుపోతున్నారు. మా జిల్లాకి, మా ప్రాంతానికి ఏమీ న్యాయం జరగట్లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.